నాగర్ కర్నూలు జిల్లా కుమ్మర గ్రామంలో మల్లన్న దైవ దర్శనం కోసం ఈ నెల 18వ తేదీన అదే గ్రామానికి చెందినటువంటి రజక కుటుంబానికి సంబంధించిన కీర్తి తన కుటుంబ సభ్యులతో దైవ దర్శనానికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి గ్రామానికి సంబంధించిన అగ్రకుల దురహంకారులు పెత్తందారులైనటువంటి ఉండ్యాల శ్రీనివాసరెడ్డి, మధుసూదన్ రెడ్డి, సతీష్ రెడ్డి, ఆ గ్రామ సర్పంచ్ తుకారాం రెడ్డిలు అక్కడ ఉన్నటువంటి కింది కులస్తులు ఈ గుళ్ళకు ప్రవేశం లేదు, మీరు 100 రూపాయలు ఇస్తేనే గుళ్ళకు పోవాలని చెప్పిన సందర్భంలో మీ 100 రూపాయలు ఎందుకు ఇవ్వాలి, ఇక్కడ టికెట్ కూడా లేదు కదా అని ప్రశ్నిస్తే హిందూ కులస్తులే మమ్మల్ని ప్రశ్నిస్తారా, అసలు మీరు గుళ్ళకు రావడమే నేరం, ఇక్కడ నుంచి మీరు గుళ్ళ నుంచి బయటకు వెళ్ళాలని చెప్పేసి వారి పైన విచక్షణ రహితంగా దాడి చేస్తున్న సందర్భంలో కుటుంబ సభ్యులైన అంతేకాదు గణేష్ ని కొట్టదని చెప్పేసి కీర్తి మౌనికలు 2 నెలల పసికందుని శ్రీనివాసరెడ్డి కాళ్ళ దగ్గర పెట్టి ఇప్పుడైనా వదిలేయని చెప్పేసి అడుగుతున్న సందర్భంలో కనికరం లేకుండా మానవత్వం లేకుండా 2 నెలల పసి పాపని కాళ్ళతో తన్ని హత్య చేసిన పరిస్థితి ఉన్నది. ఈ దేశానికి ఇన్ని సంవత్సరాలు వచ్చినా ఈ రోజు కులం పేరుతో వివక్ష పేరుతోని దాడులు హత్యలు జరుగుతున్న పరిస్థితి ఉన్నది. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి హోం మంత్రిగా ఉన్నాడు, అంతేకాదు సొంత జిల్లాలో ఈ ఘటన జరిగి ఇప్పటికి 4 రోజులు అవుతా ఉన్నది. ఇప్పటి వరకు రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించలే, ఏ మంత్రి స్పందించలే, అంతేకాదు కేంద్ర మంత్రులు ఉన్నటువంటి బండి సంజయ్, కిషన్ రెడ్డిలు స్పందించలే. మరి హిందువులందరూ బంధువులు అంటారు, మరి దాడి చేసింది ఎందువే, దాడికి గురైంది ఎందువే, ఇప్పటి వరకు ఎందుకు స్పందించలేదు అని చెప్పేసి ఈ రోజు కేంద్ర మంత్రులను ప్రశ్నిస్తా ఉన్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పందించాలా, ఈ కులతరం దురహంకార హత్యకు పాల్పడినటువంటి నేరస్తులని తీవ్రంగా శిక్షించాలని చెప్పేసి, అదేవిధంగా ఏదైతే బాధితులు ఉన్నారో ఆ బాధితుల మీదనే ఈ రోజు కేసులు పెట్టిన పరిస్థితి ఉన్నది. దీంట్లో పోలీసుల పాత్ర పైన కూడా అనుమానాలు ఉన్నాయి, పోలీసులు కూడా నిర్లక్ష్యం వహించారు. అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ, సిఐ, డిఎస్పీల మీద కూడా విచారణ చేయాలి. అదేవిధంగా అగ్రకుల పెత్తందారులందరినీ అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఓకే, వెంకటేష్ గారికి ధన్యవాదాలు. ఒక్కొక్క నిమిషం వ్యవసాయ కార్మికులు రాష్ట్ర